గుడికి వెళ్దామండి. భర్తకి టీ ఇస్తూ నెమ్మదిగా అడిగింది సావిత్రి. కప్పు అందుకుంటూ భార్య వైపు చూశాడు శేఖరం. సావిత్రి చదువు సంస్కారం గల స్త్రీ, మృదుభాషిణి. నిజానికి ఆమెని అడుగడుగునా సాధించేది, వేధించేది తన తల్లే. 10 ఏళ్ల నుంచి నోరెత్తకుండా అత్తగారిని భరిస్తోంది సావిత్రి. నిట్టూర్పు అంచుకుంటూ సరే అన్నట్టు తలూపాడు. 15 గంటలు ఇద్దరు దగ్గరే ఉన్న శివాలయానికి వెళ్ళారు. దైవ దర్శనం చేసుకున్న తర్వాత కాసేపు అలా కూర్చుందాం అంటూ మండపం వైపు దారితీసింది సావిత్రి. కాసేపు ఉండి, మీ అమ్మగారు నన్ను చీటికి మాటికి నానా మాటలు అంటున్నారండి అంది బాధపడుతూ. భార్య నిజం చెప్తుందని శేఖరానికి తెలుసు. తల్లి ఇరుగు పొరుగుతో సావిత్రికి చెప్పడం అతను స్వయంగా విన్నాడు. కానీ తనేం మాట్లాడినా తల్లి ఊరు వాడ ఎక్కం చేయడం ఖాయం. అందుకే నోరు మూసుకొని ఊరుకుంటున్నాడు. నిజం ఒప్పుకోలేక, అయితే అమ్మతో పోట్లాడమంటావా అన్నాడు కటువుగా. శేఖరం గొంతులో ధ్వనించిన కాఠిన్యానికి సావిత్రి కళ్ళలో నీరు తిరిగాయి. నేను ఆ మాట అనడం లేదండి. అత్తగారు ఊరుకోవడం నాకు తెలుసు. ఊరికే నా మనసులో బాధ విని కాస్త సానుభూతి చూపించమంటున్నానంతే. మీరు అయ్యో ఊరుకో అంటే చాలు నాకు. కనీసం నా భర్త నా పక్షాన ఉన్నాడన్న ధైర్యం వస్తుంది అంది కన్నీళ్లతో. శేఖరం ఇక ఆగలేకపోయాడు. చప్పున చేయి చాచి సావిత్రి చేతిపిచ్చి చెయ్యి వేస్తూ, నువ్వు ఎలాంటిదనో నాకు తెలుసు సావి. మా అమ్మ నోటి దురుసత్తరమూ తెలుసు. కానీ నేను ఏమైనా అన్నానా? ఆవిడ ఇల్లు పీకి పందిరేస్తుంది. అంచేత ఇదంతా మౌనంగా భరించక తప్పదు మనకి అన్నాడు. సావిత్రి మొహం వికసించింది. చాలండి, ఈ మాత్రం ఓదార్పు చాలు నాకు. కాలచక్రంలో 10 ఏళ్లు గడిచాయి. సావిత్రి అత్తామామలు స్వర్గస్థులయ్యారు. పిల్లలు పెద్ద చదువుల్లోకి వచ్చారు. ఓ రోజు సాయంత్రం సావిత్రి శేఖరం దగ్గరకు వచ్చి గుడికి వెళ్దామండి అంది. సడన్గా దేవుడి మీద ధ్యాస మళ్ళిందేంటి? నవ్వుతూనే తయారయ్యాడు శేఖరం. గుళ్ళో దైవదర్శనం చేసుకున్నాక సావిత్రి మండపైపు దారితీస్తూ ఉంటే అప్పుడు గుర్తొచ్చింది శేఖరానికి 10 ఏళ్ల కిందటి సంగతి. ఇప్పుడు మాట్లాడడానికి ఏముంది అనుకుంటూ వచ్చి కూర్చున్నాడు. ఒక క్షణం ఆగి, సావిత్రి, మరో 3 ఏళ్ళు పోతే మీకు 50 నిండుతాయి. ఈ వయసులో మీరు చేస్తున్న పని ఏమైనా బాగుందా అంది మృదువుగానే. ఏం చేశాను ఆశ్చర్యంగా అన్నాడు శేఖరం. నిజానికి ఇంట్లో 4 గోడల మధ్య మాట్లాడుకోవాల్సిన మాటలు ఇవి. కానీ మీకు కోపం వచ్చి గొంతు పెంచుతారేమోనని భయపడి ఇక్కడికి వచ్చాను. మన పక్క వాట అంటూ సగంలో ఆపేసింది సావిత్రి. శేఖరానికి అర్థమైపోయింది. పక్క వాటలో కొత్తగా ఎవరో దిగారు. వాళ్ళ అమ్మాయి వసంతకి 30 ఏళ్ళు ఉంటాయి. ఏ కారణం చేతనో ఇంకా పెళ్లి కాలేదు. సావిత్రిని అక్క అక్క అంటూ రోజుకు 10 సార్లు తమ ఇంటికి వస్తుంటుంది. శేఖరాన్ని బావగారు అంటే చనువుగా పిలుస్తుంది. ఆ వయసులో శేఖరానికి సరదాగా అనిపించింది. ఇద్దరు చనువుగా మాట్లాడుకోవడం ప్రారంభించారు. తమ ప్రవర్తనని మిగతా వాళ్ళు గమనిస్తున్నారన్న స్పృహ ఇద్దరికి లేకుండా పోయింది. ఇక తను కల్పించుకోకపోతే లాభం లేదని నిశ్చయించుకుని శేఖరాన్ని గుడికి తీసుకొచ్చింది సావిత్రి. భార్య నేరుగా అడగకపోయినా తన దోషాన్ని ఎత్తి చూపించినట్లే ఫీల్ అయ్యాడు శేఖరం. ఆ పిల్లొచ్చి మీద పడుతుంటే నన్నేం చేయమంటావు? అయినా నేను ఇప్పుడు నిన్ను వదిలేసి ఆ పిల్లతో లేచిపోవడం లేదు కదా అన్నాడు కోపంగా. ఆ పిల్లతో లేచిపోతేనే మాత్రమేనా తప్పు? పెళ్లి కాకుండా మిగిలిపోయిన పాపానికి ఆ పిల్ల తొందరపాటుగా ప్రవర్తిస్తే బుద్ధి జ్ఞానం ఉన్న మనిషిగా సరిదిద్దాల్సింది పోయి అవకాశాన్ని దొరకపుచ్చుకోవడం మంచి పనేనా? సావిత్రి స్వరం మృదువుగానే ఉన్న మాటలు చాలా పదునుగా ధ్వనించాయి. శేఖరం మరికి తలెత్తుకోలేకపోయాడు. సావిత్రి ప్రేమగా భర్త చేతిని తన చేతిలోకి తీసుకుని, మీరు మంచివారు, మీకు బలహీనతలు లేవో నాకు తెలుసు. ఇది మీకు ఒక పరీక్ష అనుకోండి. మీ చెల్లెలు లాంటి పిల్ల దారి తప్పడానికి మీరు కారణం అవ్వకండి. ఆ పాపం మీకొద్దు అంది. సావిత్రి ఏతిని సున్నితంగా ముద్దు పెట్టుకుంటూ, థ్యాంక్స్ సావిత్రి, నా కళ్ళు తెరిపించావన్నాడు. మీరు మంచివారు కాబట్టి చెప్పిన వెంటనే అర్థం చేసుకున్నారు. ఇలా ఎంతమంది అర్థం చేసుకుంటారు? ఇలాంటప్పుడే మనిషి అనిపించుకోవాలి. చేసిన తప్పును ఒప్పుకోవడమే మనిషి చేసే మంచితనం. ఇక ఏం చేయాలో మీరు ఆలోచించుకోండి అంది. శేఖరం మొహం తేటపడింది. వాళ్ళు ఇల్లు చేసేసరికి సావిత్రి కూతురుతో కబుర్లు చెప్తున్న వసంత వయ్యారంగా లేచి ఎదురొస్తూ, బావగారికి వాళ్ళ గుడి మీద ధ్యాస మళ్ళిందేంటి అంటూ నవ్వింది. శేఖరం ఒక్కసారి ఆ పిల్లవైపు దీర్ఘంగా చూసి, వసంత, మా మరదళ్ళు నన్ను బావా బావా అని పిలుస్తూనే ఉంటారు. నన్ను అన్నయ్య అని పిలిచేవాళ్ళు మాత్రం ఎవ్వరూ లేరు. నువ్వు నన్ను అన్నయ్య అని పిలవమ్మా అన్నాడు. ఆ మాట వింటూనే వసంత మొహంలో కలవరం కనిపించింది. మరెప్పుడూ శేఖరంతో తేడాగా ప్రవర్తించలేదామె. మరో 15 ఏళ్ళు గడిచాయి. శేఖరం రిటైర్ అయిపోయాడు. దంపతులిద్దరూ కొడుకు కొడంతగా కాలక్షేపం చేస్తున్నారు. ఒకరోజు సావిత్రి వచ్చి గుడికి వెళ్దామండి అంది.
ఇద్దరూ బయలుదేరి ఆలయానికి వచ్చి శివదర్శనం చేసుకుని మండపం మెట్ట మీద కూర్చున్నాక సావిత్రి అంది, మీ కోడలంటే చాలా కోపంగా ఉంది కదూ? అవును, ఆ అమ్మాయి ప్రవర్తన నాకేం నచ్చటం లేదు. అయిన దానికి కాని దానికి ఒకటే విసుగు. భర్త అంటే కూడా లక్ష్యం లేదు. మనం ఇక్కడి నుంచి ఉండడం ఇష్టం లేదమ్మా, వెళ్ళిపోదామా? కోపంగా అన్నాడు శేఖరం. సావిత్రి నవ్వింది. అదేం కాదు, ఆ అమ్మాయికి మనం అంటే చాలా గౌరవం, అభిమానం కూడా. సమస్యలా మీ కొడుకుతోనే వస్తోంది. అదేంటి, వాడేం చేశాడు? వాడికి పిల్లలొద్దట, ఏవో కారణాలు చెప్తున్నట. ఆ అమ్మాయికి పాపం పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లల మాట ఎత్తితేనే అసలు దగ్గరికే రావద్దని చెప్పేస్తున్నట. నాతో చెప్పుకుని ఏడ్చింది. ఆ చిరాకులో ఉంతను సానుభూతిగా అంది సావిత్రి. అయ్యో పాపం, ఆ అమ్మాయి ఎంత బాధపడుతుందో. నువ్వు నాకు విషయం చెప్పి మంచి పని చేసావు సావి. లేకపోతే నేను ఆ పిల్ల మీద కోపం పెంచుకుంటూ ఉండేవాడిని. సావిత్రి చేతిని తన చేతిలోకి తీసుకుంటూ చెప్పాడు శేఖరం. మర్నాడు పొద్దున్నే అతను కొడుకుని పిలిచాడు. ఒరే నాన్న, నేను రాత్రి తాతగారు నా కళ్ళ కనిపించారా? నాకు మనవడగా పుట్టాలని ఉందట. మా నాన్నకి వంశం పెరిగితే కానీ పితృదేవతలకి విముక్తి లేదురా అంటూ బాధపడ్డాడు. పాపం ఆయన ఆత్మ ఏం బాధపడుతుందో ఏంటో. నీ కడుపున కాయ కాస్తేనే నాకు మీ అమ్మకి కూడా స్వర్గప్రాప్తి ఉంటుంది. రేపు పొద్దున్నే మనం సంతాన వేణుగోపాల స్వామి ఆలయానికి వెళ్దాం అన్నాడు. తండ్రి మాటలు కొడుకు తెల్లబోతూ అడ్డంగా వదించాలని చూశాడు. కానీ శేఖరం పితృదేవతల గురించి ఏదేదో చెప్పి కొడుకు నోరు మూయించాడు. కొడుకు మరి ఇంక మాట్లాడలేక తల వంచుకొని వెళ్ళిపోయాడు. ఆ మరుసటి నెల కోడలు నెల తప్పింది. ఆనందంతో పొంగిపోయింది. అత్తమామల పాదాలంటింది. మరో వారం గడిచాక శేఖరం ఒకరోజు సావిత్రిని పిలిచి గుడికి వెళ్దామా అన్నాడు. సావిత్రి ఆశ్చర్యపోతూ ఎందుకు అని అడిగింది. భార్యాభర్తలు ఏకాంతంలో ప్రశాంతంగా మాట్లాడుకుని సమస్యలు పరిష్కరించుకోవాలని నువ్వు నాకు 3 సార్లు ప్రాక్టికల్గా చూపించావు. ఇప్పుడు మనకు సమస్యలు ఏం లేవు, కానీ వారానికి ఒకసారి ఇద్దరం ఎవరూ లేని ఏకాంతంలో కబుర్లు చెప్పుకుంటూ ఉంటే మన దాంపత్యం మరింత బాగుంటుందనిపించింది నాకు. మనసులోని అనురాగం ఈ మలి వయసులో చిగురాకు వేస్తుందనిపించింది. అందుకే. శేఖరం ప్రేమగా నవ్వాడు. అంతకంటేనా, పదండి వెళ్దాం అంది సావిత్రి తను కూడా నవ్వుతూ. ఆ మరుసటి నెల కోడలు నెల తప్పింది. ఆనందంతో పొంగిపోయింది. అత్తమామల పాదాలంటింది. మరో వారం గడిచాక శేఖరం ఒకరోజు సావిత్రిని పిలిచి గుడికి వెళ్దామా అన్నాడు. సావిత్రి ఆశ్చర్యపోతూ ఎందుకు అని అడిగింది. భార్యాభర్తలు ఏకాంతంలో ప్రశాంతంగా మాట్లాడుకుని సమస్యలు పరిష్కరించుకోవాలని నువ్వు నాకు 3 సార్లు ప్రాక్టికల్గా చూపించావు. ఇప్పుడు మనకు సమస్యలు ఏం లేవు, కానీ వారానికి ఒకసారి ఇద్దరం ఎవరూ లేని ఏకాంతంలో కబుర్లు చెప్పుకుంటూ ఉంటే మన దాంపత్యం మరింత బాగుంటుందనిపించింది నాకు. మనసులోని అనురాగం ఈ మలి వయసులో చిగురాకు వేస్తుందనిపించింది. అందుకే. శేఖరం ప్రేమగా నవ్వాడు. అంతకంటేనా, పదండి వెళ్దాం అంది సావిత్రి తను కూడా నవ్వుతూ. ఫ్రెండ్స్, ఈనాడు సండే వీక్లీలో పబ్లిష్ అయిన ఈ కథ పేరు గుడికి వెళదామా. రచించిన వారు లక్ష్మీ గాయత్రి. కథ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కమెంట్.